ఫోన్ పే యూజ్ చేసుకొని క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. డైరెక్ట్ గా మనము బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోలేము. అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్యాష్ బ్యాక్ అమౌంట్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నాకైతే 70 రూపీస్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఈ 46 రూపీస్ నా బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ విధంగా మీరు క్యాష్ బ్యాక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. సో ఫ్రెండ్స్ మనము ఫోన్ పే యూజ్ చేసుకొని బయట ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు స్కాన్ చేసి పేమెంట్ చేస్తే కనుక మనకు ప్రతిసారి కూడా క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. సో ఈ పర్టికులర్ విషయము చాలా మంది తెలిసే ఉంటుంది. 5 రూపీస్ 4 రూపీస్ 2 రూపీస్ అని చెప్పేసి మనకు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. నాకు ఒకసారి మాక్సిమం వచ్చేసి 10 రూపీస్ అయితే వచ్చింది. సో మీకు మాక్సిమం క్యాష్ బ్యాక్ ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇంత పక్కన పెడితే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మనము డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోలేము. సో ఇది అఫీషియల్ గా ఫోన్ పే వాళ్ళు చెప్పిందే. ఓకేనా, డైరెక్ట్ గా మనము క్యాష్ బ్యాక్ అమౌంట్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోలేము. కానీ ఒకవేళ మీకు నిజంగా క్యాష్ బ్యాక్ అమౌంట్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనిపిస్తే కనుక నేను ఈ వీడియోలో మీకు ఒక చిన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు యూజ్ చేసుకొని చాలా ఈజీగా మీ క్యాష్ బ్యాక్ అమౌంట్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మనం క్యాష్ బ్యాక్ అమౌంట్ 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే రీఛార్జెస్ అన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు మీకున్న క్యాష్ బ్యాక్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక 300 రూపీస్ రీఛార్జ్ చేయాలనుకుంటే కనుక మీ క్యాష్ బ్యాక్ వచ్చేసి 50 రూపీస్ ఉంటే రిమైనింగ్ 250 రూపీస్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసుకొని సో మీ బ్యాంక్ నుంచి 250 క్యాష్ బ్యాక్ నుంచి 50 రూపీస్ సో రెండు మీరు యాడ్ చేసుకొని 300 రూపీస్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఎక్కడైనా బయట స్టోర్ లో స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు మీకు ఆప్షన్ చూపిస్తుంది. మీకు ఇంత క్యాష్ బ్యాక్ ఉంది, ఈ క్యాష్ బ్యాక్ కూడా యూజ్ చేసుకోమని చెప్పేసి. సో అలా మీరు క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకుంటే మీరు కొంచెం అమౌంట్ తగ్గించి అమౌంట్ పేమెంట్ చేసేసి, లేదు అనుకుంటే గనక క్యాష్ బ్యాక్ మీరు ఆ టిక్ మార్క్ తీసేసి టోటల్ అమౌంట్ అయితే పేమెంట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. ఈ 2 విధాలుగా క్యాష్ బ్యాక్ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ ని, సో క్యాష్ బ్యాక్ కావచ్చు లేకపోతే గిఫ్ట్ కార్డ్ కావచ్చు, అమౌంట్ ని ఏ విధంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు యాప్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫోన్ పే యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, అప్ టు 100 రూపీస్ అని ఎవ్రీ పేమెంట్ మనకు క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 100 రూపీస్ వస్తుందంట. నాకైతే మాక్సిమం 10 రూపీస్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు చేయాల్సింది మీకు క్యాష్ బ్యాక్ అమౌంట్, క్యాష్ బ్యాక్ కావచ్చు లేకపోతే గిఫ్ట్ కార్డ్ కావచ్చు, ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మేనేజ్ పేమెంట్స్ ఉంది కదా, అది ఇక్కడ వ్యూ ఆర్ ట్యాప్ చేసుకోండి. జస్ట్ మీరు స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడండి గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపై ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి టోటల్ క్యాష్ బ్యాక్ అండ్ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ నాకైతే 70 రూపీస్ అయితే ఉంది. నేను ఇప్పుడు ఈ 70 రూపీస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా. ఓకే, సో బ్యాక్ వచ్చేయండి. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, డిజిటల్ గోల్డ్ ఆప్షన్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేయండి. ఇక్కడ బై డిజిటల్ గోల్డ్ 1 టైమ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ దానిపై ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, బై గోల్డ్ అట్ టుడేస్ ప్రైస్, బై ఇన్ రూపీస్, బై ఇన్ గ్రామ్స్. సో మనకు 2 ఆప్షన్ అయితే ఉన్నాయి. మనము డబ్బుల ప్రకారంగా ఈ డిజిటల్ గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రామ్స్ ప్రకారంగా డిజిటల్ గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో నేను క్యాష్ బ్యాక్ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను బై ఇన్ రూపీస్ అని చెప్పేసి అది చూస్ చేసుకొని, ఇక్కడ నాకు క్యాష్ బ్యాక్ వచ్చేసి 70 రూపీస్ ఉంది కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 50 రూపీస్ ఇక్కడ ట్యాప్ చేస్తాను. సో క్యాష్ బ్యాక్ 70 ఉంది, నాకు 50 రూపీస్ నా బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను 50 రూపీస్ ఇక్కడ టైప్ చేశాను అనమాట. ఓకేనా, సో 50 రూపీస్ నాకు ఎంత వస్తుంది? డిజిటల్ గోల్డ్ 0.0046 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇక్కడ కింద ప్రొసీడ్, ఇప్పుడు చూడండి 50 రూపీస్ వస్తుంది. ఇక్కడ నేను ప్రొసీడ్ టు పే. ఇప్పుడు చూడండి, నేను ఈ 50 రూపీస్ వచ్చేసి నాకున్న క్యాష్ బ్యాక్ అమౌంట్ నుంచి నేను పేమెంట్ చేస్తాను. నాకు 70 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ మనకు క్యాష్ బ్యాక్ అనే టిక్ మార్క్ వచ్చేస్తుంది. మన బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవసరం అయితే లేదు. ఓకే పే. చూడండి, పేమెంట్ ఆఫ్ 50 సక్సెస్ఫుల్ వచ్చేసింది, డన్. ఇప్పుడు చూడండి, సో ఇందులో నేను 50 రూపీస్ నేను పేమెంట్ చేస్తాను. చూడండి, దాంట్లో ఒక 2 రూపీస్ అటు ఇటుగా నాకు జిఎస్టీ కింద కట్ అయిపోతుంది అనమాట. సో నా అకౌంట్ ఇప్పుడు 47.60 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు ఈ అమౌంట్ ని ఇక్కడ చూడండి, దీనిపై ట్యాప్ చేయండి. మై గోల్డ్ ఉంది కదా, ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి సెల్ గోల్డ్ ఉంది కదా, సెల్ గోల్డ్. ఓకే, ట్యాప్ చేసుకోండి. సో పైన మీరు ఇక్కడ చూడండి, నాకు డిజిటల్ గోల్డ్ వచ్చేసి 0.0046 గ్రామ్స్ అయితే ఉంది. అది మనీ రూపంలో 46 రూపీస్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఈ 46 రూపీస్ నా ఈ గోల్డ్ అమ్మేసి నా బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే నేను జస్ట్ ఇప్పుడే ఈ గోల్డ్ అనేది పర్చేజ్ చేశాను, బై చేశాను కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా నేను సెల్ చేసుకోలేను. ఇక్కడ చూడండి నోట్, ఇక్కడ చూడండి, ఫర్ సెక్యూరిటీ రీజన్స్ యూ క్యాన్ సెల్ యువర్ గోల్డ్ ఓన్లీ ఆఫ్టర్ G hours
ఆఫ్ ఇట్స్ పర్చేస్. అంటే మీరు మినిమం 1 డే అయితే వెయిట్ చేయాలి. 1 డే తర్వాత ఇక్కడ మాకు 46 రూపీస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను చూడండి సెల్ ఇన్ రూపీస్, సెల్ ఇన్ గ్రామ్. సో సెల్ ఇన్ రూపీస్ చూస్ చేసుకొని ఇక్కడ నాకు అమౌంట్ ఏదైతే చూపిస్తుందో 46 రూపీస్ చూపిస్తుందో అది ఎంటర్ చేసుకొని కింద నాకు సెల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెల్ నేను ట్యాప్ చేసేస్తే మళ్ళీ నాకు కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. కన్ఫర్మ్ చేసేస్తే సెల్ అయిపోతుంది. సో సెల్ అయిన తర్వాత ఈ 46 రూపీస్ డైరెక్ట్ గా నా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ అవ్వడానికి దగ్గర మనకు ఒక 48 అవర్స్ టైం అయితే పడుతుంది అనమాట. ఈ విధంగా మీరు క్యాష్ బ్యాక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇమీడియట్ గా సెల్ మాత్రం చేసుకోలేరు. మినిమం ఒక రోజు వెయిట్ చేయండి, నెక్స్ట్ డే రోజు మీరు సెల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది డిజిటల్ గోల్డ్ కాబట్టి మనకు రోజుకి ప్రైస్ అనేది మారుతా ఉంటుంది అనమాట. సో ప్రైస్ మీకు గోల్డ్ ప్రైస్ మీకు ఇంక్రీజ్ అవుతే ఇక్కడ మీ మనీ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. గోల్డ్ ప్రైస్ డిక్రీజ్ అవుతే ఇక్కడ మీ మనీ ప్రైస్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, అది మీరు గుర్తు పెట్టుకోండి. ఒకవేళ డిక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడ 46 రూపీస్ ఉంది, రేపు ఇది 45 రూపీస్ చూపిస్తుంది అనుకోండి, నేను కొన్ని రోజులు వెయిట్ చేస్తాను. కొన్ని రోజులు వెయిట్ చేసినప్పుడు గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఈ ప్రైస్ కూడా నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో 46 రూపీస్ నుంచి అది 50, 55 అది కూడా మీకు వస్తుంది అనమాట. అప్పుడు కూడా నేను సెల్ చేసుకోవచ్చు. సో మీరు అలా సెల్ చేసినా సరే ఆ సెల్ చేసిన అమౌంట్ వచ్చేసి డైరెక్ట్ గా ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది మీ ఇష్టం. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మన గిఫ్ట్ కార్డ్ అమౌంట్ లేకపోతే క్యాష్ బ్యాక్ అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి. ఇదంతా వద్దు, నాకు కొంచెం రిస్కీగా ఉంది అనిపిస్తే కనుక డైరెక్ట్ గా మీరు మీ క్యాష్ బ్యాక్ గిఫ్ట్ కార్డ్ అమౌంట్ ని రీఛార్జెస్ వాడుకోవచ్చు. బయట ఎక్కడైనా స్కాన్ చేసినప్పుడు అక్కడ కూడా మీరు వాడుకోవచ్చు.